పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపారు. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలోనూ కృష్ణా, గుంటూరు, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది. నైరుతి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70.36 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 91.90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని అధికారులు తెలిపారు. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజన్ ముగుస్తోంది. ఇక సీజన్ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. మండలాల వారీగా వర్షపాతం నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉన్నట్లు అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈరోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు హైదరాబాద్ వ్యాప్తంగాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న నైట్ కూడా భారీ వర్షం పడింది. మొన్న కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడిన పరిస్థితి. కాబట్టి మరి రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. మేజర్ గా ఇటు తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు పడతాయని కూడా తెలిపింది. ఈ మేరకు తెలంగాణ పలు ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అంటే దాదాపు మనం చూస్తున్నాం 3 రోజుల నుంచి కూడా క్లైమేట్ అంతా కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. మరి ఉదయం పూట అంటే ఉదయం మార్నింగ్ 9 నుంచి మొదలుకుంటే మధ్యాహ్నం 3 వరకు కూడా ఎండ కాస్తుంది. తర్వాత ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడుతుండే పరిస్థితి మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. అంటే క్యూమోనిమస్ మేఘాలతోని కొన్ని చోట్ల భారీగా వర్షం పడుతుంటే మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షం పడుతుంది. మరికొన్ని చోట్ల ఇటు ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే క్లైమేట్ పూర్తిగా డిఫరెంట్. అంటే కొన్ని ప్రాంతాల్లో పడితే మరికొన్ని ప్రాంతాల్లో పడిన పరిస్థితి చూస్తున్నాం. మనం నిన్న నైట్ కూడా చూస్తాం. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అంటే మేజర్ గా ఇటు మెహదీపట్నంతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఇప్పుడు ఇటు సిటీ శివారు ప్రాంతాలు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కుత్లాపూర్ గాని, అదేవిధంగా బోడుప్పల్ గాని, నార్సింగి, ఇటు సిటీ నలువైపులు కూడా వర్షం నిన్న కూడా దంచుకొట్టింది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇటు హైదరాబాద్ లో ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా అలర్ట్ చేస్తారు. మరి ఏ క్షణంగా వర్షం పడితే మాత్రం
అలగట్టుగా ఉండి మరి రోడ్లపై వర్షపు నీరు వచ్చినప్పుడు మ్యాన్ హోల్స్ నిండినప్పుడు కానీ వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి దీనిపై కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి మనం చూసాం లాస్ట్ మంత్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో. ఇటు ఈ వర్షం దాటికి మరి పెద్ద ఎత్తున కూడా నష్టం కూడా వాటిల్లింది. మేజర్ గా ఇటు ఖమ్మం గాని, మహబూబాబాద్, వరంగల్, అదేవిధంగా ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలో కూడా భారీ నష్టం కూడా ఏర్పడేది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాబోయే 3 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అలర్ట్ ఉన్నారు. మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పటికే అలర్ట్ కూడా చేశారు. కాబట్టి మరి ఒక సీజన్ ఎండింగ్ కాబట్టి మరి వర్షాకాల సీజన్ ఎండింగ్ లో మరి ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ నెలాఖరులోపు కూడా వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి మరి ఇటు మేజర్ గా ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు ఇప్పటికే పడ్డాయి. అయినప్పుడు కూడా మరి రాబోయే 3 రోజుల పాటు కూడా అంటే ఈ రోజు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో మరి రానున్న 3 రోజులు కూడా ఇటు సిటీ వ్యాప్తంగాతో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణ అదేవిధంగా ఏపీలోను కృష్ణా, గుంటూరు, నంద్యాల, బాపట్ల, పల్నాడు, అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడొచ్చని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా సూచించిన నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలి. మరి ఇప్పుడే మనం చూస్తున్నాం ఇటు ఏపీలో కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మనం చూసాం ఇటు విజయవాడ గాని అదేవిధంగా కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షం పడడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తీవ్ర నష్టం కూడా వాటిలో పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అధికార యంత్రాంగం కూడా మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి తీవ్ర నష్టం ఏర్పడితే మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసినప్పుడు కూడా ఇప్పటికే చాలా చోట్ల ఇటు తెలంగాణలో ఇటు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, మహబూబాద్ జిల్లాలో కూడా తీవ్ర నష్టం ఏర్పడింది. ఇప్పటికే ఆదుకునేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి జరుగుతున్నాయి కాబట్టి మరి రాబోయే 3 రోజులు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైనా భారీ వర్షం పడితే మాత్రం ఇటు మాన్సూన్ టీములతో పాటు ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించేందుకు ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి రాబోయే 3 రోజుల పాటు అంటే అతి భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే అధికారులు ఏ విధంగా ఎటువంటి సలహాలు సూచనలు చేస్తా ఉన్నారు? ఇప్పటి వరకు అయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఇటు పత్తికి సంబంధించి కూడా ఎక్కువ నష్టం వాటిల్లి అంటే ఎక్కువ వాటర్ రావడంతో కొంతవరకు పత్తి పంట దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వరి నాట్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పటి వరకే చాలా చోట్ల నాట్లు అయిపోయినాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేనప్పటికీ ఎక్కువగా ఈ పత్తి పంటకైతే ఎక్కువగా ఇబ్బంది తలెత్తే ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కూడా మరి వర్షం వచ్చినప్పుడు పరిస్థితి దారుణం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ పెద్ద మొత్తంలో కొట్టినప్పుడు మరి ఇటు వరి గాని పత్తి గాని తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. మరి కొన్ని చోట్ల మిరప చెట్లు గాని లేకపోతే మిర్చి గాని ఇతరేతర పంటలు కూడా వేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా మరి పంట నష్టం అయితే ఇప్పటికీ దాదాపు ఆగస్టులో కురిసిన భారీ వర్షానికే చాలా వరకు మొత్తం తెలంగాణ అంతా కూడా అతలకుతమైన పరిస్థితి ఉంది కాబట్టి మరి మేజర్ ఈ ఒక 3 రోజుల పాటు కూడా వర్షాల నేపథ్యంలో మరి పత్తి పంటతో పాటు మరి ఇప్పటికే చెట్లు కూడా పై ఎక్కువగా పెద్ద ఎత్తున ఉండేది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు ఇరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇంకా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసినప్పటికీ మరి వర్షం వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి అయితే దారుణం ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని కూడా అంచనా వేసేందుకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. మరోవైపు ఇటు ప్రభుత్వం కూడా ఈ పంట నష్టం జరిగితే మాత్రం పంట నష్టాన్ని కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధం ఉన్నట్టుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి మరి రాబోయే 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.